వచ్చి వెతుకుతారు, తాళి దొరుకుతుంది, నీ మీద దొంగ అనే ముద్ర పడుతుంది. ఖుషి చాలా డిసప్పాయింట్ అవుతుంది. మామయ్య ఇరిటేట్ అవుతాడు, నిన్ను బయటికి గెంటేస్తాడు. ఆహా, ఆ సీన్ కళ్ళ ముందే కనపడుతుంది. అయిపోయావు రాధా. చూసేసాడా కొంపతీసి? మావయ్య, నువ్విక్కడున్నావా? నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకు? అదే, అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడున్నావేంటని. నేను అదే అడుగుతున్నాను. అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా రాధ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? అదే, నువ్విక్కడున్నావేమోనని. నేను బయట ఫోన్ మాట్లాడుతున్నానులే. అలాగా, సరే పద వెళ్దాం. ఒక నిమిషం, నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు. టెన్షనా? అదేం లేదే. ఏదో ఉంది, కాస్త తేడాగానే కనిపిస్తున్నావు. ఏమై ఉండొచ్చు? ఏం లేదు మావయ్య. నేను చెప్పనా ఏంటో అది? చూసినట్టున్నాడు, ఇప్పుడేం చేయాలి? చెప్తే నువ్వు ఫీల్ అవ్వద్దు మరి. నువ్వు 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 ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు. మామయ్య, నువ్వు నన్ను పొగిడావా? ఐ కాంట్ బిలీవ్ దిస్.